ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనము ప్రతిరోజు ఏదో ఒక ఆధ్యాత్మికమైనటువంటి అస్ట్రాలజికల్ ఒక్కొక్క రెమెడీ చెప్పుకుంటా ఉన్నాము. దీంట్లోని ఈరోజు చెప్పుకునే అంశం ఏమిటయ్యా అంటే, మన ఇల్లు, ఆ ఇంట్లో ఉన్నటువంటి మెయిన్ ద్వారానికి ఉండే గడప చాలా ఇంపార్టెంటు. అలాంటప్పుడు దాన్ని ఎలా మనం ఫాలో చేసుకోవాలి అన్నప్పుడు, వాటర్ కూడా మనం నీళ్లు జల్లుతూ ఉంటాం బయట. ఎప్పుడు కూడా గడప పైన నీళ్లు జల్లుకొని కొద్ది గంధం పెట్టి కుంకుమ పెట్టుకోవడం వల్ల శుభసూచకం, లక్ష్మీప్రదం అవుతూ ఉంటుంది. అలాగే ఇంకొక జాగ్రత్త తీసుకోవాలి ఎప్పుడైనా సరే. జనరల్గా నీళ్లు నారాయణ స్వరూపం, నారాయణ ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మి ఉంటుందని చెప్పి శాస్త్ర ప్రభావము. అలా ఉన్నప్పుడు ప్రధానంగా లోపల నుంచి బయటికి నీళ్లు పోయకూడదు ఎప్పుడైనా సరే. ఎస్పెషల్లీ సాయంకాలాలు అసలే పోయకూడదు. మార్నింగ్ ఈవినింగ్ శుభ్రం చేసుకోవచ్చు, తప్పులేదు. కాకపోతే బయట ఉండి, అంటే మెయిన్ సింహద్వారానికి గడపకి బయట ఉండి ఆ నీళ్లు జల్లి కొద్ది గంధమో కుంకుమో వాటెవర్ మీరు పెట్టుకోవచ్చు. అంతేగాని లోపల ఉండి లోపల నుంచి బయటకు నీళ్లు జల్లకూడదు ఎప్పుడైనా సరే. లక్ష్మీ ప్రభావము, లక్ష్మి లోపల ఉండాలి కానీ బయట ఉంటే అది నిలబడదు. కాబట్టి ఈ జాగ్రత్తని ఫాలో చేయండి. అతి సూక్ష్మమైంది, చిన్నదే అయినప్పటికీ కూడా ప్రభావం చాలా ఉంటుంది. అందువల్ల ఈ జాగ్రత్తని ఫాలో చేయండి, తప్పకుండా మంచి జరుగుతూ ఉంటుంది. మంచిదండి. ఓం నమ శివాయ.